ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తుని గూర్చి ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించకపోతే దేవుని రాజ్యం కొరకు ఎవరికి తెలుస్తుంది? నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న వారంగా అవుతాం. నీతిగా ఉంటున్నామండి, ఎవరితో భేదాలు పెట్టుకోవట్లేదు, ఎవరితో అవును బయటికి వెళ్తే కదా, నువ్వు రాజ్యవ్యాప్తి చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడే కదా వాడు ఏదో ఒకటి అంటాడు. అప్పుడు నువ్వు దూషిస్తున్నావో దూషించట్లేదు తెలుస్తుంది, భేదం కల్పిస్తున్నావో కల్పించట్లేదు తెలుస్తుంది. అవన్నీ ఏం చేయకుండా ఇంట్లో కూర్చుని నేనే బైబిల్ చదువుకుంటాను, నేనే ప్రార్థన చేసుకుంటానండి, తెల్లవారుజామున 3ంటికి లేచిపోతానండి, అర్ధరాత్రి 12 వరకు ప్రార్థన చేసుకుంటానండి, ఆరాధన అంటే మొట్టమొదటి నేనే ఉంటానండి, ఆఖరిలో వెళ్తానండి, ఏమీ కుదరవు. అవన్నీ ఏమి నువ్వు నామినేషన్ వేసినంత మాత్రాన దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు. నువ్వేం చేయాలి? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే నువ్వేం చేయాలి? క్రీస్తు రాకడ వచ్చే వరకు కూడా ఇక్కడ 48 గంటల ముందు వరకు ఏ విధంగా అయితే ప్రకటన చెయ్యాలో చేసుకోవాలో వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. ఏ ఆటంకం లేకుండా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తూ మనం కూడా ఏ ఆటంకము